100 ఏళ్ల వయసులో కుమారుణ్ణి ఇచ్చాడు. 100 ఏళ్ల వయసులో కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుడి మీద ప్రేమ ఎలాగుంటది? ఆ కుమారుడి మీద ప్రేమ ఎలాగుంటది? చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. లేక పుట్టినటువంటి పిల్లల మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా పెంచుకుంటారు వారు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? అబ్రహామును పరీక్షించేటువంటి దాంట్లో భాగంగా, తన విశ్వాసాన్ని పరీక్షించే దాంట్లో భాగంగా బాగా ప్రేమ పెంచుకున్నటువంటి ఆ కుమారుణ్ణి బలి అర్పించమని అడిగాడు. ఈ కుమారుని తీసుకొచ్చి నాకు దహన బలి ఇవ్వు అన్న. దహన బలి అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. మెడకాయ కట్ చేసి అవయవాలన్నీ ముక్కలుగా కొట్టి ఏ భాగానికి ఆ భాగం వేరుపరిచి కట్ల మీద బేర్చి కాలవడం దహన బలి అంటే అది. పశువులను అలాగ బలిస్తారు. పశువుల్ని ఇచ్చేటువంటి బలిని దేవుడు అబ్రహాం కుమారున్నాడు. తన విశ్వాసానికి పరీక్ష. ఏం చేశాడు అబ్రహాం? ఏం చేశాడు? అంత శోధన ఎదురైతే తట్టుకుంటారా మనుషులు? పరీక్ష పెట్టాడు. తన ఇష్టం మీద పరీక్ష పెట్టాడు. కొన్నిసార్లు మన ఇష్టాల మీద కూడా పరీక్షలు పెడతాడు. మనకు కొన్ని ఇష్టం, మన ఇష్టాల మీద కూడా పరీక్షలు పెడతాడు. దేవుని కోసం ఆ ఇష్టాలను వదిలిపెడతామా లేదా? వదిలిపెట్టేంత విశ్వాసం, భక్తి మనకు ఉందా లేదా అని దేవుడు ఏం చేస్తాడంటే మన ఇష్టాల మీద కూడా పరీక్ష పెడతాడు. అబ్రహాంకి అలా పెట్టాడు. అబ్రహాం జయించాడు వాటన్నిటిని. ఈరోజు మనం కూడా జయించామనుకో, అబ్రహాంతో దేవుడు సహవాసం చేశాడు. తర్వాత మనతో కూడా సహవాసం చేస్తాడు. మనం మన ఇష్టాలని వదిలేసుకోలేకపోయామనుకో, దేవుడు మనతో సహవాసం చేయడు, విడిచిపెట్టేస్తాడు. కనుక పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షల్లో భాగంగా మన శరీరాన్ని వాడుకుంటాడు, మన ఇంట్లో వాళ్ళని వాడుకుంటాడు, బయట వాళ్ళని వాడుకుంటాడు, మన పరిస్థితులను వాడుకుంటాడు కొన్నిసార్లు, మన ఆర్థికపరమైన పరిస్థితులను వాడుకుంటాడు కొన్నిసార్లు. మనం దేనికి పడపోతే ఒకసారి సాతానుకు కూడా మన జీవితాల్లో అవకాశం ఇచ్చి వదులుతాడు. తట్టుకుని నిలబడితే ఆయనతో సహవాసం, తట్టుకుని నిలబడితే ఆయనతో సహవాసం. నిలబడిన వాళ్ళకి ఆయన ప్రేమ, నిలబడిన వాళ్ళకి ఆయన యొక్క కాపుదల, నిలబడిన వాళ్ళకి ఆయన యొక్క దీవెన. పడిపోయిన వాళ్ళకి ఆయన ప్రేమ నుంచి దూరం అయిపోతారు, ఆయన కాపుదల నుంచి దూరం అయిపోతారు, ఆయన యొక్క దీవెనల నుంచి కూడా దూరం అయిపోతారు.